కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అంటే 22వ తారీఖున దేశవ్యాప్తంగా అనేక చోట్ల రైతు సంఘాలు, అలాగే కిసాన్ ముక్తి మోర్చా పేరుతోనూ ఇంకా రకరకాల పేర్లతో దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళన చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా రైతు సంఘం ఆందోళనకు పిలిపించింది. ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో కూడా రైతాంగం ఆందోళన చేస్తూ ఉన్నారు. దేనికి ఈ ఆందోళన? భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే తెలుగులో చెప్పాలంటే స్వేచ్ఛా వాణిజ్యం. ఈ ఒప్పందం వల్ల భారత వ్యవసాయ రంగానికి, భారత రైతాంగానికి ఉరితాళ్లు పడతాయి అనేది రైతు సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇది వాస్తవం కూడా. ఎందుకని ఈ ఒప్పందంలో కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే అమెరికా యొక్క వ్యవసాయ ఉత్పత్తులకి భారతదేశం డంపింగ్ యార్డు కాబోతూ ఉంది. ఇక్కడ డంప్ చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినప్పుడు మొక్కజొన్న, సోయాబీన్, పాల పొడి, పాల ఉత్పత్తులు, ప్రత్తి, ఇటువంటి అన్నీ కూడా మీరు దిగుమతి చేసుకోవాలి. వాస్తవంగా మన మీద సుంకాలు విధించిన దగ్గర నుంచి ఈయన డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట ఇదే. మా వ్యవసాయ ఉత్పత్తుల్ని మీరు దిగుమతి చేసుకుంటేనే మీ మీద సుంకాలు లేకుండా చేస్తాను అతను చెప్తున్నటువంటి మాట అది. అంటే అమెరికాలో వ్యవసాయ ఉత్పత్తులు విపరీతంగా జరుగుతాయి. వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు 3% అయినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులు విపరీతంగా, ఉదాహరణకి మొక్కజొన్న అనే పంట 9 కోట్ల ఎకరాల్లో వాళ్ళు పండిస్తూ ఉంటారు. అందులో 40% వాళ్ళు వాడుకుంటారు, మిగిలింది ఏదో దేశాలకు అమ్మాలి వాళ్ళు. కానీ ఇప్పుడు మనకేమిటి సమస్య? ఇప్పుడు ఉదాహరణకి అమెరికా నుంచి వచ్చే పత్తి మీద 11% సుంకాలు ఉండేవి. ఇప్పుడు భారత ప్రభుత్వం వాటిని తీసేయడానికి అంగీకరించింది. అంటే అమెరికాలో పండే పత్తి ఇండియన్ మార్కెట్లోకి నిరాటంకంగా వచ్చేస్తుంది. ఇక్కడ పత్తి పండించినటువంటి రైతుల యొక్క ధర పడిపోయేటటువంటి పరిస్థితి. అలాగే మొక్కజొన్న ఇక్కడ బాగా పండుతుంది ఇండియాలో, కానీ అమెరికా నుండి మొక్కజొన్న వస్తే ఇక్కడ మొక్కజొన్న ధరల పరిస్థితి ఏంటి, పాలపొడి పరిస్థితి ఏంటి? ఈ విధంగా ఇప్పటికే భారత వ్యవసాయం సంక్షోభంలో ఉంది, రైతాంగం సంక్షోభంలో ఉంది. రైతాంగం అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో ఈ రోజుకి ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగమే కీలకమైనటువంటి రంగం. ఎందుకంటే 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. జీడిపిలో వ్యవసాయం వాటా 18% కావచ్చు, కానీ వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య మాత్రం గణనీయంగా 60% దగ్గర కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ రైతాంగం, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రజలు జీవించాలంటే గిట్టుబాటు ధరలు ఉండాలి. ఇవాళ ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, మనం అందరం చూస్తున్నాం. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్నే మీరు తీసుకోండి, పొగాకు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, గిట్టుబాటు ధర లేదని. శనగ రైతులు ఆందోళన చేస్తున్నారు, పత్తి రైతులు ఆందోళన చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి అని చెప్పేసి పండింది, ఆ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. గోదావరి జిల్లాలో కోకో అనేటటువంటి పంట పండుతుంది, ఆ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. దీనికి అనేక ఇతర కారణాలతో పాటు ఎగుమతులు, దిగుమతులు, వీటిల్లో వస్తున్నటువంటి ఎగుడు దిగుళ్ళు, ఆ దేశాల నుంచి నిరాటంకంగా ఇక్కడికి దిగుమతులు అనుమతించడం, ఇవన్నీ కూడా కారణం. ఈ నేపథ్యంలో అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA అనేది భారత వ్యవసాయ రంగానికి ఉరితాడు లాంటిది. కాబట్టి దీన్ని రద్దు చేయాలి అని జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమాలకి, కిసాన్ మోర్చా ఉద్యమానికి మనందరం సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.